ఎంటీ స్టమక్ తాగడానికి జీరా వాటర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఉత్త జీరా ఫ్లేవర్ అంతా నచ్చదు, అందుకని కొంచెం సోంపు కూడా. ఇవన్నీ కూడా మంచిగా డైజెషన్కి చాలా బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్కి నేను ఈ స్ప్రౌట్స్ తింటున్నాను. అండ్ టైం వచ్చేసి 10:30 అయింది. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం వేరే పనుల వల్ల లేట్ అయిందనమాట. సో నేను వర్క్ స్టార్ట్ చేశాను అండ్ ఇంకా తినాలి ఇప్పుడు. సో స్ప్రౌట్స్ నేను డే బిఫోర్ ఎస్టర్డే నానబెట్టాను అనమాట. సో నిన్న మొత్తం స్ప్రౌటింగ్కి స్ప్రౌట్స్ బాక్స్ ఒకటి ఉంటుంది కదా, హోల్స్ ఉండి అందులో పెట్టేశాను అనమాట. మ్యాక్సిమం బాగానే మంచి లెంత్ వచ్చాయి. సో నేను 2 డేసే పెడతాను, లైక్ 1 డేనే 1 ఇఫ్ నాట్ 2 డేస్ అంతే. స్ప్రౌట్స్కి ఇంతకంటే ఎక్కువ ఏం పెట్టినావు, ఇంకా పెద్ద పెద్దగా వస్తే అంత నచ్చదు. పచ్చివి తినకూడదు అని అంటారు, బట్ కొంచెం అప్పుడప్పుడే కాబట్టి ఇట్స్ ఫైన్. మరీ అంత గ్యాస్ అలాంటి ఇష్యూస్ అన్నీ ఉండవు అనుకుంటున్నా. బికాజ్ మరీ రెగ్యులర్గా తినే వాళ్ళకైతే ఆలోచించాలి. వీక్లీ వన్సే మేము స్ప్రౌట్స్ కానీ ఏమైనా తింటాం. అండ్ గుగ్గిళ్ళు అలా హార్స్ గ్రామ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని బాయిల్ చేసి తాలింపు పెట్టి అలా తింటాం అనమాట. నాకు మెయిన్లీ సలాడ్ లాగా పచ్చిగా తినడం అనే కాన్సెప్ట్ అంత నచ్చదు నాకు. ఐఎమ్ నాట్ దట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు హ్యావ్ వితౌట్ బాయిలింగ్. సో మ్యాక్సిమం నేను సాటే కానీ బాయిల్ కానీ అలా చేసిన తర్వాతనే వెజిటబుల్స్ తినాలి అనేది నా ఒపీనియన్ అనమాట, నా ఫీలింగ్. సో ఈ స్ప్రౌట్స్లోకి మీరు చూసారు కదా, టొమాటో, ఆనియన్ ఇంకా క్యారెట్ వేసాను. చిల్లీస్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, బట్ నేను యూకి ఇద్దరం చిల్లీస్ తినలేమన్నమాట. ఒక్కటి వస్తే ఇంకా మిగతాది కంప్లీట్ చేయడం చాలా కష్టం. సో చిల్లీస్ వేయలేదు. అండ్ కొంచెం పింక్ సాల్ట్. సో కొంచెం ఒకవేళ మీకు ఇంకా మసాలా లాగా నచ్చుతుంది అంటే చాట్ మసాలా వేసుకోండి. ఈవెన్ దట్ విల్ బీ గుడ్ అనుకుంటున్నాను. నేను ఎప్పుడు వేసుకోలేదు, నేను చూసాను అనమాట కొంచెం ఫ్రెండ్స్ కానీ బయట చాట్ మసాలా వేసుకోవడం. సో చాట్ మసాలా వేసుకుంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొద్దిగా లేట్ అయింది. అండ్ లంచ్ వచ్చేసి బార్లీ చేసేసాను విత్ గోంగూర పప్పు. బట్ ఈరోజు ఫ్రెండ్తో పాటు లంచ్ చేయాలని డిసైడ్ అయ్యాం, బయట నుంచి ఆర్డర్ చేసుకుని. సో డే 3 గోనా బి అ చీట్ లంచ్, చీట్ మీల్ ఏదైనా అనుకోవచ్చు. సో ఒకవేళ చీట్ మీల్స్ చేయడం ఈజ్ నాట్ ఎ రాంగ్ థింగ్, బట్ ట్రై టు మేక్ ఇట్ లైక్ ఎ చీట్ మీల్ దాన్ చీట్ డే అనమాట. మరి రోజు మొత్తం అన్నీ పిచ్చి పిచ్చివి తినే బదులు ఒక్క పూట తినేసి నెక్స్ట్ కొంచెం కంపెన్సేట్ చేసేలాగా. సో నాకు ఎక్కువ ఆకలి కాలేదు కాబట్టి డే 2 పొంగల్ అంత కొంచెం తిన్నాను, యూ మైట్ హ్యావ్ సీన్. సో ఈరోజు కూడా నేను ఇప్పుడు మధ్యాహ్నము మ్యాక్సిమం నాకు తెలిసి పిజ్జా ఆర్డర్ చేసుకుంటాం అనుకుంటున్నాను. నేను అది కూడా రికార్డ్ చేస్తాను. అందుకనేసి నైట్ డిన్నర్కి చాలా లైట్గా తినాలనుకుంటున్నాం అనమాట. సో డే 3 టిప్ కోసం వెయిట్ చేయండి, నేను చెప్పేస్తాను. డిన్నర్ చేస్తూ మాట్లాడదాం డే 3 టిప్ గురించి. కొన్ని స్ప్రౌట్స్ మిగిలితే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా లంచ్కి, సో అక్కడికి తీసుకెళ్తున్నాను అనమాట. కొంచెం తినొచ్చు ఇది, ఇంకా బయట నుంచి ఆర్డర్ చేసుకునేది కొంచెం తింటే బ్యాలెన్స్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. That's the reason it's tasty, I guess. సో చాలా తలనొప్పిగా అనిపిస్తుంది అనమాట, అందుకని కాఫీ చేసుకుంటున్నాను. అండ్ నేను కాఫీ ఎలా చేసుకుంటానని చూద్దామనేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో దట్స్ హౌ మచ్ ఐ యాడ్ కాఫీ పౌడర్. అండ్ ఇందులోకి హాట్ వాటర్, కొంచెం కప్ సైజ్ పెంచాను బికాజ్ ఐ డోంట్ నో
చాలా రోజుల తర్వాత కొంచెం పిజ్జా ఇలాంటివి తిన్నాను కాబట్టి కాస్త అలా ఇబ్బందిగా ఉందేమో మరి తలనొప్పి. ఐ డోంట్ నో, సమ్హౌ ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ కాఫీ. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది అండ్ నాకు ఈరోజు డిన్నర్ కూడా తినాలన్న ఆలోచన అస్సలు లేదు. చాలా హెవీగానే అనిపిస్తుంది. జస్ట్ 2 slices తిన్నాను పిజ్జా, బట్ స్టిల్ ఎందుకు మరి. సో కాఫీ తాగుతూ కొంచెం సేపు బుక్ చదివాను అనమాట. కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. డిన్నర్కి వచ్చేసి ఏం తినాలనుకోలేదు, బట్ అట్లీస్ట్ ఆ చట్నీ ఆ రోజు చేసిన నా ఫేవరెట్ అనమాట, చుక్కాకు చట్నీ. మనకి బెంగళూరులో చుక్కాకు దొరకదు, మమ్మీ పంపించింది అనమాట, అందుకని చుక్కాకు చట్నీ అండ్ హాఫ్ బార్లీ రొట్టి తిన్నాను. అండ్ ఇంకా 8:30 కల్లా కొంచెం జీరా వాటర్ తాగాలనిపించింది, సో జీరా వాటర్ తాగేసాను అనమాట వేడిగా. సో బార్లీ గురించి మాట్లాడతానని చెప్పాను కదా. సో ఆఫ్టర్నూన్స్ రైస్ బదులు బార్లీ తింటున్నాను అనమాట. అండ్ ఒకవేళ వీకెండ్స్ అయితే నార్మల్ వైట్ రైస్ తింటాము. సో బార్లీ రవ్వ దొరుకుతుంది పతంజలి వాళ్ళది, నేను ఆన్లైన్లో అమెజాన్లో కూడా దొరుకుతుంది. నేను ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ స్టోర్ ఉందనమాట, అందులో తీసుకుంటాను. పతంజలి అనే కాదు, చాలా ఇంకా వేరే 24 మంత్ర ఆర్గానిక్ అలా కొన్ని బ్రాండ్స్లో దొరుకుతుంది. సో నో ప్రాబ్లం, మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. సో దాన్ని జస్ట్ నార్మల్ ఉప్మా లాగా వాటర్ వేసి బాయిల్ చేసేయాలన్నమాట. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, థిక్గా ఉంటే అది పొడి పొడిగా రాదు కాబట్టి అంత టేస్టీగా ఉండదు. అండ్ టేస్ట్ పరంగా ఆబ్వియస్లీ హెల్దీవి ఏమంత టేస్టీగా ఉండదు, బట్ స్టిల్ ఇది మరీ తినలేనంత భయంకరంగా అయితే ఉండదు అనమాట. అండ్ దీనికి బ్లాండ్గా ఉంటుంది టేస్ట్, బాయిల్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం బెటర్. అండ్ రెగ్యులర్ వెజిటబుల్ కర్రీస్తో తినడం కంటే సాంబార్, దాల్, రసం ఇలాంటి వాటితో తినడం ఈజీ అనమాట. సో సాంబారు, దాల్ అయితే కొంచెం మన వెజిటబుల్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి ఐ ప్రిఫర్ మేకింగ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ పులుసు కర్రీస్ కానీ గ్రేవీ కర్రీస్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి అనమాట దీంట్లోకి. అండ్ మెయిన్ రీజన్ ఫర్ రిప్లేసింగ్ ఆర్ రీయూజింగ్ బార్లీ ఆల్సో అలాంగ్ విత్ రైస్ ఏంటి అంటే, బార్లీలో ఫైబర్ కంటెంట్ చాలా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి రైస్లో కానీ మిగతా ఏ గ్రెయిన్స్లో, ఈవెన్ బ్రౌన్ రైస్లో కూడా మనకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఫైబర్ ఉండదు. అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా బార్లీలో చాలా చాలా మంచి క్వాంటిటీ ఉంటుంది. మనకి షుగర్ తగ్గించడానికి, హై బీపీ తగ్గించడానికి అండ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బార్లీ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో వెయిట్ లాస్కి ఇట్స్ అ వెరీ గుడ్ గ్రెయిన్ అనమాట, మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి. సో మన త్రూ అవుట్ అవర్ లైఫ్ వీ కెన్ ఇంక్లూడ్ బార్లీ, లైక్ లంచ్ టైంలో లంచ్కి కానీ, ఈవెన్ బార్లీ ఉప్మా లాగా కానీ అలా కూడా తీసుకోవచ్చు. సో ఒక డేలో అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ బార్లీని ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ బార్లీ పిండితోటి రొట్టె కూడా చేసుకోవచ్చు, సో బార్లీ రొట్టె కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సీరియస్లీ బార్లీతో వెయిట్ లాస్ అనేది చాలా చాలా హెల్ప్ అయ్యి అది కొంచెం స్పీడప్ అవుతుందన్నమాట. అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా బార్లీలో మంచిగా ఉంటుంది. ఏ గ్రెయిన్స్లో కూడా ఇంత పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ ఉండదన్నమాట. అందుకని బార్లీని మన లైఫ్ స్టైల్లో, మన డైలీ రొటీన్లో, మన ఇంటేక్ అనేది ట్రై టు ఇంక్లూడ్. ఒకవేళ మీకు బార్లీ గురించి ఏదైనా రెసిపీస్ కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా నేను షేర్ చేస్తాను.